వెల్కమ్ టు ఆద్య టీవీ. ఇప్పుడు మనం ప్రస్తుతం బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం దగ్గర ఉన్నాము. ఇక్కడ అఖిలపక్ష విద్యార్థి సంఘాలు ఇక్కడ గ్రూప్ 1 విషయంలో అఖిలపక్షం అంతా ఏకమై ఇక్కడ ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకోవాలనుకున్నారు. అంటే ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని విద్యార్థి సంఘాలను వాళ్ళు ఆహ్వానించడం అనేది అయితే జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇక్కడ సుందరయ్య విజ్ఞాన కేంద్రం ముందట పోలీసు బలగాలు మాత్రం భారీ ఎత్తున మోహరించడం అనేది అయితే జరిగింది. ఎప్పుడైతే ఎక్కడి నుంచి అనుమానాస్పదంగా కనిపించిన ఏ విద్యార్థి నాయకుడు కనిపించినా, ఏ విద్యార్థులు కనిపించినా, ఏ నిరుద్యోగి కనిపించినా మాత్రం వాళ్ళని వెంటనే అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడం అనేది అయితే జరుగుతున్నది. ఇప్పటికే దాదాపుగా బీఆర్ఎస్ విద్యార్థి సంఘాల నాయకులను మాత్రము పూర్తిగా ఇంచుమించు అందరిని అరెస్ట్ చేసినట్లయినా మనకు అనిపిస్తున్నది. సో ఇక్కడ విద్యార్థి రాష్ట్ర అధ్యక్షుడైన గెల్లు శ్రీనివాసుని కూడా ఆయన అరెస్ట్ చేయడం అనేది జరిగింది. ఆయనతో పాటు విద్యార్థి సంఘాల నాయకులను కూడా అరెస్ట్ చేస్తున్నారు. అంటే పలు విద్యార్థి నాయకులను కావచ్చు, నిరుద్యోగులను కావచ్చు, అందరినీ కూడా పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకోవడం అనేది కనిపిస్తున్నది. ఇక్కడ చూస్తున్నాం కదా, పోలీస్ వెహికల్స్ మాత్రం ఎక్కడిదెక్కడ వాళ్ళు సిద్ధంగా చేసి పెట్టడం అనేది అయితే జరిగింది. అంటే ఒక నాయకుడు వస్తే మాత్రం ఒక విద్యార్థిని కూడా ఇక్కడ ఈ చుట్టూ ప్రాంతాలలో కూడా నిఘా వేయడం అనేది జరిగింది. ఎక్కడికెక్కడ పోలీసులు మాత్రం ఇక్కడ మోహరించడం అనేది, గస్తీ చేయడం అనేది జరుగుతుంది. అనుమానాస్పదంగా ఎవరైతే నిరుద్యోగిలాగా వాళ్ళకు అనిపించిన విద్యార్థి నాయకునిలాగా అనిపించిన వాళ్ళను వెంటనే అరెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఎస్ఓటి పోలీసులు ఉన్నారు, కొంతమంది మఫ్టీలో ఉన్నారు, కొందరు మఫ్టీ లేకుండా కొంతమంది ఇన్ఫామ్లో ఉండి కూడా వాళ్ళు వీళ్ళను అరెస్ట్ చేసుకోవడం అనేది, వాళ్ళను అంటే వాళ్ళ నిఘా వేసి వాళ్ళను ఎక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళని అయినా సరే కానీ, ఏ రోడ్లో వచ్చినా కానీ ఇక్కడ ఆ సుందరయ్య విజ్ఞాన కేంద్రం ముందుకి మాత్రం రాకుండా వాళ్ళని అడ్డుకోవడం, ఒక లక్ష్యంగా పెట్టుకుని వాళ్ళని అరెస్ట్ చేయడమే వీళ్ళు కాకిలు చేస్తున్న ప్రాంగణం. వెంటనే వివిధ పోలీస్ స్టేషన్లకు అంటే ఠాణాలకు ఆ అరెస్ట్ అయిన నాయకులను తీసుకొని పోయి వెళ్ళడం అనేది అయితే జరుగుతుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ సుందరయ్య విజ్ఞాన కేంద్రం దగ్గర మాత్రము పోలీసులు మాత్రం భారీగా మోహరించినట్లయితే మనకైతే కనిపిస్తున్నది. సో అంటే ఎక్కడి నుంచి విద్యార్థి నాయకులు వచ్చినా కానీ, ఎక్కడి నుంచి నిరుద్యోగ నాయకులు వచ్చినా కానీ వాళ్ళని వెంటనే అదుపులోకి తీసుకొని ఠాణాలకు పంపించే ప్రయత్నం మాత్రం చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో కొంతమంది విద్యార్థి నాయకులకు కావచ్చు, నిరుద్యోగ నాయకులకు కావచ్చు, పోలీసులకు వాళ్ళకు వాగ్వాదం కూడా చోటు చేసుకోవడం అనేది జరుగుతుంది. అంటే కొన్ని నినాదాలు అంటే సీఎం డౌన్ అనుకుంటూ కాంగ్రెస్ సర్కార్ను వాళ్ళు ఎత్తి చూపడంతో ఇక్కడ మేము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించిన విద్యార్థి నాయకులము, అంటే ఇక్కడ అవకతవకలు జరిగినాయి కాబట్టి గ్రూప్ 1లో దాన్ని మేము చర్చించడానికి వచ్చిన వాళ్ళని, మేము రౌండ్ టేబుల్ పెట్టుకోవడానికి వచ్చిన వాళ్ళని అరెస్ట్ చేయడం ఏంటి అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు ఇక్కడ పోలీసులతో వాగ్వాదం చోటు చేసుకుని వాళ్ళు అంటే వాళ్ళ మధ్యలో, పోలీసుల మధ్యలో, ఉద్యమకారుల మధ్యలో కావచ్చు, లేకుంటే నిరుద్యోగుల మధ్యలో, విద్యార్థి నాయకుల మధ్యలో మాత్రం కూడా వాగ్వాదం చోటు చేసుకుంటుంది. ఒకరిపైన ఒకరు దొబ్బేసుకోవడం అనేది కూడా ఇక్కడ మనకు స్పష్టంగా కనిపించడం అనేది అయితే జరుగుతుంది. ఇది పరిస్థితి. ఇక్కడ సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి అప్డేట్స్. కెమెరా పర్సన్ రవితో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.